భక్తులు అంటున్నాడు, ప్రభువా అలా ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందిస్తున్నాను, వారిని చూడాలని ఆశపడుతున్నాను. క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు ఎంత గొప్పది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని? ఆమేన్. ఆయన ఏర్పాటులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో. లేకపోతే ఎక్కడ తిరిగేవాళ్ళం మనం? కొంతమంది అయితే ఖచ్చితంగా చెప్పగలరు కదా, వెస్లన్న దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, కానీ లేకపోతే ఎక్కడ ఉండేవాడిని? మామాట ఏం లేదు, చెప్పండి, పర్లేదు. సినిమా హాల్లో కదా. కొంతమంది ఆదివారం రాగానే 2-3 సినిమాలన్నా చూసేయాలనే సంకల్పంతో చాలా గట్టిగా పనిచేస్తారు వాళ్ళు. లేదా ఈరోజు ఎక్కడ ఉండాలి? గుడిసెకి వెళ్ళాలి. అంటే గుడిసె అంటే ఏంటి? పాక కాదు, ఇక్కడ ఉందో ఒకటి రంపచోడవరం అవతల. ఏం బళ్ళు వేసుకెళ్ళడమే, ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ తాగి పడిపోవడం అక్కడ. ఎందుకు వెళ్తున్నావు? ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాడు. నువ్వు అంత ప్రకృతి ప్రేమికుడు, మరి నువ్వు ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాడట. అక్కడ తాగేసి పడిపోతానికి వెళ్తానని చెప్పడం. ఈ రోజుల్లో విహార ప్రాంతాలన్నీ అలాగే ఉన్నాయి. నేను అరకు వ్యాలీలో ఉన్నాం. అరకు వ్యాలీలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తుంటే వస్తున్నారు యవనస్తులు బళ్ళు మీద ముగ్గురు ఎక్కేసి. ఏంటా పరిస్థితి అంటే, మరి కొంతమంది అక్కడ ఉన్న బొర్రా గుహలు అవి చూడడానికి మంచి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉన్నారేమో, కానీ చాలా మట్టుకు ఏంటంటే వచ్చేటప్పుడు బ్యాగుల నిండా కావలసిన ఏం చేస్తారు చెప్పండి? మోసుకొచ్చేవాళ్ళు. ప్రభువు మనలను పిలిచాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఇప్పుడు మనం లేకపోతే మనం ఉండే స్థలాలు ఏంటి? కొంతమంది బహుశా షికారులకు, కొంతమంది రకరకాల ఫంక్షన్లకు, కొంతమంది షాపింగ్లకు, కొంతమంది వేరే చోట్లకు, వ్యర్థమైన స్థలాలకు, కొంతమంది ఎక్కడ నలుగురు కూర్చుని ఏం మాట్లాడుకున్నా, రాజకీయాల గురించి ఏం చర్చించుకుంటున్నారా, ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారా అనే ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉండేవి. కానీ క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డాం కాబట్టి దేవుని సంఘంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన ముఖ దర్శనం చేయడానికి మనందరం దేవుని సన్నిధికి వచ్చాం.